నమస్తే సార్, ఏం పేరు? అలీ అండి. అలీ. ఎక్కడి నుంచి అండి? విజయవాడ. విజయవాడ. ఏం చేస్తూ ఉంటారు? మెడికల్లో చేస్తుంటాను. మెడికల్లో చేస్తూ ఉంటారు. ఈ రోజు మార్నింగ్ అటాక్ జరిగింది తెలుసా అండి మీకు? తెలుసు, మార్నింగ్ న్యూస్ చూశాను. ఈరోజు మన ఇండియా అర్ధరాత్రి పాకిస్తాన్ మీద 9 ప్లేస్లో మిసైల్ దాడి చేయడం అనేది చాలా గర్వకారణం. నన్ను అడిగితే ఇలాంటి దాడులు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఒక రకంగా కాశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించేసి పూర్తిగా మనకి తీవ్రవాదులు లేకుండా ఉండే మనం మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, చేయాలని కోరుతున్నాం. అసలు పాకిస్తాన్ అనేది లేకుండా చేద్దామని చూస్తున్నాం. పాకిస్తానే వద్దు, వద్దు. కానీ మనంత సోషల్ గా లేరు వాళ్ళు. ఎవరిని కలిగినా మన ఇండియా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు తప్ప చేయాలి. ఎందుకంటే వాళ్ళలోనే ఉన్నారు తీవ్రవాదులు, వాళ్ళలో చాలా మంది ఉన్నారు. తీవ్రవాద దేశం అని అంటేనే పాకిస్తాన్ అయిపోయింది పేరుకి. మనలాగా సఖ్యతగా సామరస్యంగా ఎవరు లేరు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు. అక్కడ మొత్తం ఒకే వర్గం ఉంది. అలాంటి డౌట్ అండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు అన్నదమ్ములా విడిపోయాము, కానీ వీళ్ళు పదే పదే వచ్చి మనం అటాక్ చేయడానికి అలా కారణాలు ఏంటంటే చెప్పాం కదా, మొత్తం మాత్రం వాళ్ళకి ఎక్కువ అయిపోయింది. మనం ఏదో చిన్న చూపు ఉంది, మేము గెలుస్తామని చెప్పి సొంతంగా ఒక బైక్ ఫ్యాక్టరీ పెట్టి తయారు చేసుకోలేని పరిస్థితి వాళ్ళది. ఒక బైక్ కొనాలంటే 2,50,000 పెట్టి వాళ్ళు బైక్ కొనాలి, అంత కొంటున్నారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం గట్టిగా ₹1,00,000 కొనుక్కోగలం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవడం కానీ ఏ విధమైన సదుపాయాలు వాళ్ళ దగ్గర లేవు. అయినా కూడా వాళ్ళు విర్రవీగుతున్నారంటే వాళ్ళకి బయట అరబ్ దేశాల సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ లేకుండా చేసి మొత్తం పాకిస్తానే లేకుండా తుడిచిపెట్టేస్తే బాగుంటుందని నా ఆశ. 25 మందిని చనిపోయిన తర్వాత మన వాళ్ళు చాలా బాధపడ్డారండి. ప్రతి ఇండియాలో ప్రతి అమ్మాయి అబ్బాయి బాధపడ్డారు. ఎందుకంటే పెళ్ళైన వారానికే ఒక అమ్మాయి భర్తని కోల్పోవడం అనేది, హనీమూన్కి వెళ్ళి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. అక్కడ ఉన్నది ఒక్కొక్కళ్ళు హిందూ ముస్లిమా చూసి చేయడం అనేది కూడా చాలా దారుణం. ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో తెలియకుండా పోలీస్ డ్రెస్లో వచ్చి చేయడం అనేది చాలా దారుణం. సో ఇదైతే కరెక్ట్ కాదు. వాటికి కరెక్ట్ జవాబు ఇచ్చినట్టేనా ఈ రోజు జరిగినటువంటి? ఇంకా ఇవ్వాలి. ఇప్పుడంటే ఒక సరిపోదు, ఇంకా ఇవ్వాలి. ఇంకా వచ్చే వారం రోజుల్లో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు అప్లై చేసినటువంటి థియరీ ఏంటిదంటే అక్కడ ఉన్న సివిలియన్స్ ఎవరు కూడా హార్మ్ చేయకూడదు, ఓన్లీ జస్ట్ ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దాన్ని మాత్రం అటాక్ చేయాలని చెప్పి పాత మంత్రాన్ని చెప్పిస్తూ వెళ్ళింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా పౌరులు కూడా దెబ్బలు తగిలే, మా పౌరులు కూడా చనిపోవడం జరిగిందని చెప్పి అంటున్నారు. నిజంగా అలా చేసిందంటారా ఇండియా? మరి పౌరులకైతే ఏమీ జరగలేదు, తీవ్రవాదుల వరకే చేశారు వాళ్ళు. మన వాళ్ళు చాలా గురిపెట్టి చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆయిల్ బంకర్స్ కానీ వాళ్ళ స్టోరేజ్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి ఏమీ లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. పౌరులు అంటారా, పౌరులు సేఫ్గానే ఉన్నారు. కానీ మొన్న ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఉగ్రవాదులు ఆల్రెడీ సేఫ్ సైడ్కి చేశారు కాబట్టి వినిపిస్తుంది. అది కూడా వెతికి చేయాలనేది నా బలంగా కోరుకుంటున్నాను. అది అంటే పాకిస్తాన్ ఏం చెప్తాను లేదంటే ఇప్పుడు కూడా ఉగ్రవాదులు మాకు సంబంధం లేదు, వాళ్ళు వేరు మేము వేరే అని చెప్తారు. ఈ రోజు జరిగినటువంటి దాడులు చూస్తే సివిలియన్స్ మధ్యలోనే వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉండే వాళ్ళ ఇల్లు కావచ్చు, మొత్తం కూడా. అంటే మరి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నట్టు? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. లేదంటే మన పక్క దేశం అంత దాటుకొని వచ్చి ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నారంటే పాకిస్తాన్ హస్తం ఖచ్చితంగా ఉంది. లేదంటే వాళ్ళని నిలువరించడం ఎంతసేపు పట్టదు వాళ్ళకి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్లో చంపారు, ఆఫ్ఘనిస్తాన్లో చంపేశారు. మరి అది ప్రోత్సహించినట్టు కదా, వాళ్ళ దగ్గర ఉంది, దాచినట్టు పెట్టు కదా. సో వాళ్ళే చేస్తున్నారు ఖచ్చితంగా. వేరే దేశం నుంచి మనకి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పాకిస్తానే చేస్తుంది. వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కూడా వేరే దేశాలకు చూపించుకోవాలి కాబట్టి మేము కూడా దాడి చేసామని ఖచ్చితంగా వస్తారు. కానీ మనల్ని అయితే ఎదుర్కోలేరు. 100% మనమే, 100% మనమే గెలుస్తాం. మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ ఏదైనా ఆయుధాల సంపత్తి కానీ పొరుగు దేశాల ఇది కానీ ఎవరి సపోర్ట్ కానీ వాళ్ళకి లేదు. మన దగ్గర చైనా టెక్నాలజీ ఉంది, కానీ చైనా టెక్నాలజీ ఎందుకు పనికిరాదు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనం వాళ్ళ ఎకనామిక్ జోన్ మూసేస్తే చైనా మన దగ్గర రాదని తెలిసే వాళ్ళు పాకిస్తాన్కి కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేయరు. ఎందుకంటే మన ఇండియాలో వాళ్ళ ఫైనాన్షియల్ చాలా ఉంటుంది. ఇండియా ఇప్పటికైతే స్ట్రాంగ్ గానే ఉంది, డిఫెన్స్ పరంగా కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి మిసైల్ టెక్నాలజీలో అన్నింటిలో. కానీ మనం బార్డర్ షేర్ చేసినటువంటి కంట్రీస్ అందరితో కూడా విభేదాలు ఉన్నాయి. పాకిస్తాన్తో ఉన్నాయి, చైనాతో ఉన్నాయి, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా సై అంటున్నారు. ఇక కింద శ్రీలంక అయితే మనకు మిత్రులే, మనకు స్నేహితులే, కాకపోతే చైనా గుప్పెట్లో ఉంది. అది కూడా మరి ఇదంతా కూడా మనకు కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ప్లే చేసే అవకాశం ఉంది. ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా భారత్ అంటే ఒక విధమైన రెస్పెక్ట్ ఉంది పాత పొలిటీషియన్స్లో కానీ ఎవరైనా కానీ ఎన్ని దేశాలు వచ్చినా భారత్ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ఆ దమ్ము మన భారతదేశానికి ఉంది. ఈ శ్రీలంక లాంటి చిన్న కంట్రీలు, ఈ చైనా లాంటివి వచ్చినా ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ అంత పవర్ఫుల్, అంత
స్ట్రైట్గా ఉంది. ఎప్పుడు స్ట్రైక్ చేద్దాం, ఇప్పుడు వార్ చేద్దాం అని. సో ఇప్పుడు మనం వార్లో దిగామనుకోండి, మనకు సపోర్ట్ చేస్తే బిగ్గెస్ట్ కంట్రీస్ అయి ఉంటాయంట. రష్యా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది పాత స్నేహితురాలు, మన స్నేహితుడు. అమెరికా వస్తుంది, వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. అమెరికా ఈసారి వస్తుంది. ఎందుకంటే ఉగ్రవాది దాడి అనేటప్పటికి ప్రతి దేశం ఖండిస్తుంది. ఖచ్చితంగా రష్యాతో పాటు అమెరికా పాటు పెద్ద దేశాలు కూడా మనకి సపోర్ట్ ఉంటాయి. ఆల్రెడీ మనకి ఇజ్రాయెల్ ఫ్రెండ్లీ కంట్రీనే. ఇజ్రాయెల్ కూడా మనకి ఇప్పటికీ సపోర్ట్ చేసింది, మంచి పని చేశారు మీరని చెప్పి. సో ఆ విధంగా అన్ని పెద్ద కంట్రీలన్నీ మనకే సపోర్ట్ చేస్తాయి. యుద్ధం జరిగితే ఒకవేళ పాకిస్తాన్ వినాశనానికి జరిగిద్దంట. ఖచ్చితంగా వాళ్ళ వినాశనానికి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కేజీ బియ్యం వచ్చి 250 రూపాయలు. టీ పొడి కూడా కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. ఆఖరికి టీ పొడి తక్కువ వాడండి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకే చెప్పింది. టీ పొడి లేదు బాబు మా దగ్గర కొద్దిగా అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ ఒక ఎకనామిక్ జోన్ గా ఉన్న ఇండియాని దాడి చేసి ఏం చేద్దామని చెప్పి కాళ్ళు పట్టుకొని శ్రమించమని తప్ప ఇంకో దారి లేదు వాళ్ళకి. థ్యాంక్ యూ.